హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. హాయ్ వ్యూయర్స్, టీఎస్పీఎస్సీ, ఏఎస్ఓ, ఎంపీఎస్ఓ ఆన్లైన్ కోచింగ్ కోసం www.asoonlinecoaching.comని విజిట్ చేయండి. ఈ వెబ్సైట్లో మీకు 150 మార్కుల స్టాటిస్టిక్స్ వీడియోలు, మెటీరియల్ మరియు ఎగ్జామ్స్ అందుబాటులో ఉంచాము. వెబ్ అడ్రస్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ని చూడండి. The equation of the line parallel to the line, those equation is 5y plus y plus 8 equal to minus 2x. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే, ఈ ఈక్వేషన్కి సమాంతరంగా ఉండే, ప్యారలల్ అంటే సమాంతరంగా, సో ప్యారలల్ అంటే సమాంతరంగా ఉండే ఇంకొక ఈక్వేషన్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. సో ఈ ఈక్వేషన్కి సమాంతరంగా ఉండే ఇంకొక ఈక్వేషన్. సో ఇక్కడ క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే మనకి సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ లేదా రైల్వే జాబ్స్ రాసినప్పుడు మనకి పేపర్ అనేది తెలుగులో ఉండదు, ఇంగ్లీష్లో ఉంటుంది. సో దానికి క్వాలిఫికేషన్ ఏంటి? ఇంటర్మీడియట్. సో స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాసి అందరూ కూడా ఇంటర్మీడియట్ ఆల్మోస్ట్ క్వాలిఫై అయిన తర్వాత రాస్తున్నారు కాబట్టి సో వాళ్ళు ఈ ఎగ్జామ్ కూడా ఎలిజిబుల్ అనమాట. సో కానీ పేపర్ ఇంగ్లీష్లో ఉంటుందని చెప్పేసి ప్లస్ మన జాబ్ ఎక్కడో వస్తుందని చెప్పి చిన్న చిన్న అపోహలు చేయబట్టి ఎగ్జామ్స్ రాయలేకపోతున్నారు. సో ప్రాబ్లం కాదు, కొన్ని టెర్మినాలజీస్ ఇంగ్లీష్లో వాడడం ద్వారా మనకు అటువంటి ఎగ్జామ్స్ కూడా ఫ్రీగా రాయగలుగుతాం. అండ్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుగులో కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి పదానికి మీనింగ్ తెలుగులో చెప్తాను. అండ్ ఇఫ్ ఇంకొక డౌట్ ఏమైనా ఉండుంటే, అంటే మీకు ఏమైనా ఆ పదానికి మీనింగ్ తెలియకపోతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఏ టర్మ్ అర్థం కాలేదు, దాన్ని నేను తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద లైన్ ఆఫ్ ది ఈక్వేషన్ ప్యారలల్ టు ది అనదర్ లైన్. సో ఒక లైన్ అండి, ఈ లైన్కి ఈక్వేషన్ ఇది 5y plus 8 equal to minus 2x. సో దీనికి సమాంతరంగా ఉండే ఇంకొక రేఖ ఈక్వేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో సమాంతరంగా ఉండడం అంటే దాని స్లోప్ సమానం, దాని వాలులు సమానంగా ఉంటాయి. సో ఇప్పుడు ఈక్వేషన్ అనేది కరెక్ట్ ఫామ్లో లేదు కాబట్టి దీన్ని 2x ఇటు తీసుకొచ్చుకుంటే 2x plus 5y plus 8 equal 0 రాయొచ్చు. సో దీని రేఖ వాలు అంటే వాలుని మనం స్లోప్ అంటాం, ఎంతో చూపిస్తాం. సో స్లోప్ ఈక్వల్ టు -a/b ఫార్ములా -2/5. సో ఎప్పుడైతే రెండు సమాంతర రేఖలు ఉంటాయో అప్పుడు మనకి వాటి వాలులు సమానంగా ఉండడం జరుగుతుంది. సో వాటి వాలులు సమానం అంటే సో -a/b ఇక్కడ మనకు వచ్చిన -2/5 అనేది ఇక్కడ కూడా దీనికి కూడా సేమ్ ఉండడం జరుగుతుంది. సో దీని వాలు ఎంత? -2/5. సో వాలు తెలిసినప్పుడు సమీకరణ రూపం ఏంటి? y = mx + c. సో y వాల్యూ మనకు తెలియదు కాబట్టి y అలాగే ఉంటుంది. m అంటే -2/5 × x + c. సో ఈ రూపంలో ఉండే సమీకరణం మనకు కావాలి. సో ఫస్ట్ ఈక్వేషన్ చూసినప్పుడు y = -2 అంటే ఇక్కడ వాలు = -2 వచ్చింది. సో ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ +2 ఇచ్చారు, ఇది కాదు. ఇక్కడ -2/5x + 4 అంటే ఈ రూపంలో ఉంది కాబట్టి ఇది ఆన్సర్. ఇక్కడ 5/8 ఉంది కాబట్టి ఇది కూడా కాదు. సో మనకు ఆన్సర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 అని చెప్పేసి కన్ఫర్మేషన్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్కిల్ యాంగిల్ AOB = 61 degrees, దెన్ ఫైండ్ ది యాంగిల్ ACB. సో ఒక సర్కిల్ ఇచ్చాడు మనకి, ఇక్కడ 61 degrees అని చెప్పి ఇక్కడ కోణం ఇచ్చాడు. అయితే ఈ కోణం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఈ విషయం తెలియాలంటే రెండు చిన్న బేసిక్స్ టాపిక్ తెలియాలండి. ఇప్పుడు ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను, ఇందులో ఒక త్రిభుజం డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ కోణం ఇచ్చాడు. సో ఇంటర్నల్గా ఇంకో త్రిభుజం తీసుకుంటే ఈ కోణం ఇచ్చాడు మనకి. సో ఈ కోణం ఎంత ఉందో ఈ కోణం విలువ అంతే ఉంటుంది. అది చిన్న బేసిక్ అండి, ఎందుకంటే ఒక త్రిభుజం లోపల ఇంకో త్రిభుజం గీసినప్పుడు ఈ కోణం ఎంత ఉంటుందో ఈ కోణం అంతే ఉంటుంది. సో ఇక్కడ కోణం ఎంత? 61. సో ఇక్కడ కోణం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. సో ఈ వాల్యూ కావాలి మనకి. ఈ వాల్యూ కావాలంటే త్రిభుజంలోని మొత్తం కోణాల విలువ 61 + 61 + తెలియని విలువ x = 180. త్రిభుజంలోని కోణాలు మొత్తం 180 డిగ్రీలు. సో 61 + 61 122 + x = 180. సో క్లియర్లీ x ఇది వస్తే మనకి 58 వస్తుంది. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ 58 రాగానే ఆన్సర్ 58 ఉందని చెప్పి దీన్ని టిక్ చేస్తాం, కానీ అది తప్పు. మనకు అడిగింది ఇక్కడ కోణం కాదు, ఈ కోణం విలువ అడిగారు. సో ఈ కోణం కావాలంటే ఈ కోణంలో ఇది సగం ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ 100 వచ్చి ఉంటే సగం అంటే ఇక్కడ 50 ఉంటుంది అన్నమాట. సో అదే కంపారిజన్లో ఇక్కడ మనకి 58 వచ్చింది. సో ఇక్కడ ఎంత ఉంటుందంటే 58/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 29 degrees ఉంటుంది అనమాట. సో ఆన్సర్ అనేది 29 degrees. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద altitude of an equilateral triangle is 9 inches. Find the perimeter of this triangle in inches. సో మనకి ఆల్టిట్యూడ్ అంటే ఫస్ట్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ అండి. ఈక్వలేటర్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజం. సో సమబాహు త్రిభుజంలో భుజాల కొలతలు మొత్తం సమానంగా ఉంటాయి, కానీ మనకు ఒక భుజం కొలువు
పెరిమీటర్ అంటే చుట్టుకొలత. ఒక భుజం ఇచ్చి ఉంటే సో చుట్టుకొలత అంటే సపోజ్ ఇది ఏ అయితే ఇది ఏ సో 3 అనేది పెరిమీటర్ ఫార్ములా అవుతుంది. సో 3 భుజాలు సమానంగా ఉంటుంది కదా, భుజము ప్లస్ భుజము ప్లస్ భుజము 3 భుజాలు మొత్తము కావాల్సిన ఆన్సర్. కాకపోతే ఇక్కడ భుజం డైరెక్ట్గా ఇవ్వలేదు. ఆల్టిట్యూడ్ అంటే ఈ వాల్యూ అండి. సో గీసిన లంబం, ఈ లంబాన్ని మనం 9 ఇంచెస్గా ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి చుట్టుకొలత అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. ఇక్కడ లంబకోణ త్రిభుజం ఏర్పడిన తర్వాత మనం దీన్ని కర్ణం అని అంటాం. ఇక్కడ టీటా ఉంటే ఇది కర్ణం అవుతుంది, ఇది ఎదురు భుజం అవుతుంది, ఇది ఆసన భుజం అవుతుంది. మనకి ఇక్కడ సైన్ టీటా అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎదురు భుజానికి కర్ణానికి మధ్య సంబంధం, ఎదురు భుజానికి కర్ణానికి మధ్య సంబంధం. అది చేయాలంటే ఇక్కడ మనకి టీటా కావాలి. సో టీటా కావాలంటే ఇక్కడ కోణం ఎంతనో తెలియాలి. ఏ కోణమైనా సరే మనకి ఒక సమబాహు త్రిభుజంలో అన్ని కోణాల మొత్తం కూడా 60 డిగ్రీలు ఉంటుంది కాబట్టి ఇక్కడ కోణం విలువ 60 డిగ్రీలు. ఇక్కడ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు రిక్వైర్డ్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి సైన్ టీటా సైన్ 60 ఈక్వల్ టు ఎదురు భుజం అంటే టీటాకి ఎదురుగున్న భుజం ఎదురు భుజం బై కర్ణము. కర్ణం అంటే తెలియదు కాబట్టి దీన్ని ఏ అనుకుంటున్నాను. సో విచ్ ఇస్ ఈక్వల్ టు సైన్ 60 అంటే √3/2 ఈక్వల్ టు 9/A. సో ఏ ఈక్వల్ టు 18/√3 వచ్చింది. సో కింద √3 ఉండదు కాబట్టి √3 ఇంటూ √3 చేస్తే 18√3/3. 3 1s 3 6 విచ్ ఇస్ ఈక్వల్ టు 3√3 వచ్చింది. ఈ 6√3 అనేది ఏంటంటే ఒక కోణం విలువ అంటే ఒక సైడ్ విలువ. ఇది 6√3. సో ఇది 6√3 ఉంటుంది, ఇది కూడా 6√3 ఉంటుంది. సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు చుట్టుకొలత పెరిమీటర్. సో పెరిమీటర్ ఈక్వల్ టు 3 into 6√3 which is equal to 18√3 in inches. So 18√3 అంటే option number 2 is correct. Option number 2 is correct. Next question. ABC is similar to DEF. ABC is similar to DEF and ABC angle A equal to x square minus 5x. Angle C equal to 4x minus 5. యాంగిల్ డి ఈక్వల్ టు 4x ప్లస్ 36 అండ్ యాంగిల్ ఎఫ్ ఈక్వల్ టు వాట్ అని చెప్పి అడుగుతున్నాడు. సో సమాంతర చతుర్భుజం మేము ఇక్కడ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే సిమిలర్ సైన్ సమాంతర త్రిభుజాలు తీసుకుంటే వాటి కోణాల విలువలు సమానంగా ఉంటాయి, భుజాలు సమానంగా ఉంటాయి, కోణాలు సమాంతరంగా ఉంటాయి. సో వాటిని మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. భుజాలు కూడా సమానంగా ఉంటాయి, ఈక్వల్ ట్రయాంగిల్స్ అంటాం. సమచతుర్భుజాలు ఈ సమాంతర త్రిభుజాలు, అది సమత్రిభుజాలు. సో ఇక్కడ మనకి కోణాలు సమానంగా ఉంటాయి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏ దగ్గర ఎంత కోణం ఉంటుందో డి దగ్గర అంతే కోణం ఉంటుంది. ఇక్కడ కోణం విలువ డైరెక్ట్ ఇస్తే సపోజ్ ఇక్కడ 40 డిగ్రీస్ అని ఇచ్చి ఉంటాయి, ఇది కూడా 40 డిగ్రీస్ అని చెప్పి రాసేవాళ్ళం. కానీ ఇక్కడ 40 అని ఇవ్వకుండా ఎక్స్లో ఇచ్చాడు. సో మనం వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద ఎక్స్ వాల్యూ ఫస్ట్. సో ఎక్స్ వాల్యూ కావాలంటే ఇక్కడ ఇచ్చిన ఈ 2 ఈక్వేషన్స్ని కంపేర్ చేయాలి. సో ఇక్కడ డి ఈక్వల్ టు ఏ, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి అని చెప్పి రాయొచ్చు. సో యాంగిల్ డి ఎంత ఉందంటే మనకి x² మైనస్ 5x విచ్ ఇస్ ఈక్వల్ టు 4x ప్లస్ 36. సో ఈ 2 వాల్యూస్ ఇటు తీసుకొచ్చుకుంటే మనకి x² మైనస్ 5x మైనస్ 4x ప్లస్ 36 ఈక్వల్ టు 0 అండ్ x² మైనస్ 9x ప్లస్ 36 ఈక్వల్ టు 0 వచ్చింది. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వర్గ సమీకరణం. దీనికి 2 రూట్స్ వస్తాయి. సో 2 రూట్స్ ఏ విధంగా ఉంటాయి అంటే 36 తీసుకుంటే 12 మూల 36 మైనస్ 12 ప్లస్ 3. ఎందుకంటే ఇక్కడ పెద్ద వాల్యూకి మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకుంటున్నాను అండ్ ప్లస్ ఇంటూ మైనస్ అండ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 36 రావడం జరుగుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 36 వస్తుంది. సో క్లియర్లీ x² మైనస్ 12x ప్లస్ 3x ప్లస్ 36 మైనస్ 36 ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్లో మనము ఇక్కడ ఫస్ట్ x కామన్ తీస్తే x మైనస్ 12, సెకండ్ వన్ ప్లస్ 3 కామన్ తీస్తే x మైనస్ 12 ఈక్వల్ టు 0. సో x మైనస్ 12 మళ్ళీ మనం కామన్ తీసినట్టయితే x ప్లస్ 3 ఉంటుంది. సో ఎక్స్ విలువలు ఒకటి 12 ఇంకోటి -3 వస్తుంది. సో ఎక్స్ విలువ అంటే కోణానికి సంబంధించింది. సో కోణం అనేది ఎప్పుడు మైనస్లో ఉండదు కాబట్టి మనం 12ని కన్సిడర్ చేయాలి. సో ఎక్స్ విలువ ఎంత 12. సో ఇక్కడ మనం 12 రాసినప్పుడు ఈ కోణం మనకు అవసరం లేదంటే ఇక్కడ రాస్తున్నాను. సో 4x మైనస్ 5లో 12 డిగ్రీస్ రాస్తే 48 మైనస్ 5 43 డిగ్రీస్. సో రిక్వైర్డ్ ఇక్కడ 43 ఉంటే ఇక్కడ కూడా మనకి 43 ఉంటుంది కాబట్టి ఆన్సర్ అనేది 43 డిగ్రీల ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1. సో క్వశ్చన్స్ కొంచెం హెవీగా కూడా ఉంటాయి కొన్ని టైమ్స్లో, ఎందుకంటే మనకి బేసిక్స్ లెవెల్ నుంచి అన్ని రకాల మెథడ్స్ కూడా ఈ విధంగా అడుగుతారు కాబట్టి అన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనకి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈక్వేషన్ రిప్రజెంట్ ద బైసెక్టర్ ఆఫ్ ఏబి దోస్ ఎండ్ పాయింట్స్ ఆర్ 4A అండ్ B. సో A, B 2 విలువలు ఇచ్చాడండి. ఇవి ఎండ్ పాయింట్స్ అంటే ఇది A, ఇది B. వీటికి బైసెక్టర్ పర్పెండిక్యులర్ అంటే మధ్యలో లంబంగా ఉండే రేఖ సమీకరణం ఏంటి అని అడుగుతున్నాడు. సో మనం దీన్ని MN అనుకుందాం. సో MN రేఖ సమీకరణం కావాలి. సో MN రేఖ సమీకరణం కావాలంటే ఐదర్ 2 పాయింట్స్ తెలవాలి, 2 బిందువులు తెలవాలి. సో ఇది బైసెక్టర్ కాబట్టి మధ్య విలువ వస్తుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఒకటి 4, ఒకటి 1 ఇచ్చాడు, ఇంకొకటి 0, 3. సో వీటి మధ్య బిందువు ఏమవుతుంది, x1 + x2/2 అంటే 4/2 టు y1 + y2/2 1 + 3/2 విచ్ ఇస్ ఈక్వల్ టు
3 విచ్ ఇస్ ఈక్వల్ టు 2 అంటే మధ్య బిందువు తీసుకోవచ్చు. మధ్య బిందువు వచ్చింది. సో ఇక్కడ పాయింట్ తెలుసా మనకి తెలియదు. సో ఆ పాయింట్ తెలియనప్పుడు మనం ఈక్వేషన్ రాయలేం. ఎందుకంటే రెండు బిందువులన్నా తెలియాలి ఒక విషయం. లేదు అంటే ఒక బిందువు ఒక పాయింట్ తెలిసినా సరిపోతుంది. సో ఒక బిందువు ఒక పాయింట్ తెలిసినప్పుడు మనం y మైనస్ వాలు తెలిసేటప్పుడు y ఈక్వల్ టు mx ప్లస్ c అని చెప్పి ఈక్వేషన్ రాయొచ్చు. సో మనకు ఇక్కడ వాలు కావాలి. ఈ వాలు అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి ఈ రేఖకు రంభంగా ఉండే రేఖ. సో ఈ రేఖ వాలు అంటే ఏబి వాలు m ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అనే ఫార్ములా పడవచ్చు. సో y2 అంటే 3 మైనస్ 1 విచ్ ఇస్ ఈక్వల్ టు 3 మైనస్ 1 బై 0 మైనస్ 4 విచ్ ఇస్ ఈక్వల్ టు 2 బై మైనస్ 4 విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 1 బై 2. సో ఇప్పుడు ఈ రేఖ వాలు ఏబి రేఖ వాలు మైనస్ 1 బై 2 వచ్చింది. దీనికి m అనేది లంబంగా ఉంటుంది. సో లంబంగా ఉంటే ఏమవుతుంది, దాని వాళ్ళు రెసిప్రోకల్ అంటే భిన్నము లవము హారం అవుతుంది, హారం లవం అవుతుంది. మైనస్ అంటే ప్లస్ తీసుకోవాలి. కాబట్టి మనకు కావాల్సిన వాళ్ళు 2 వస్తుంది. మనకు కావాల్సిన వాళ్ళు 2 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు 2 మనకు కావాల్సిన వాళ్ళు అయినప్పుడు y ఈక్వల్ టు 2x ప్లస్ c అని చెప్పి రాయొచ్చు. సో y ఈక్వల్ టు 2x ప్లస్ c అంటే ఇక్కడ c వాల్యూ కనుక్కోవడానికి ఛాన్స్ ఉంది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన ప్రాబ్లంలో c వాల్యూ కనుక్కోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ బిందువు ఒకటి ఉంది. మనం ఈ బిందువుని అంటే ఈ రేఖ పైన ఈ బిందువు ఉంటుంది కాబట్టి ఈ బిందువు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో మనం y ఈక్వల్ టు 2 ఇంటూ 2 ప్లస్ c రాస్తే 2 మైనస్ 4 ఈక్వల్ టు c అవుతుంది. c ఈక్వల్ టు మైనస్ 2 వస్తుంది. సో ఈ మైనస్ 2ని మనం ఇక్కడ c ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే y ఈక్వల్ టు 2x మైనస్ 2 కంప్లీట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో y ఈక్వల్ టు 2x మైనస్ 2 అనే ఈక్వేషన్ వస్తుంది. సో y ఈక్వల్ టు 2x మైనస్ 2 అంటే ఈ లైన్ ఈక్వేషన్ కంప్లీట్గా రావడం జరుగుతుంది. అంటే మనకి కొన్ని సందర్భాల్లో మొత్తం కనుక్కోలేము, కొన్ని సందర్భాల్లో మొత్తం కనుక్కోవచ్చు. కనుక్కుండే ఛాన్స్ ఉన్నప్పుడు ఫుల్గా ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ మనకి బిందువు రాదు కాబట్టి ఆ రూపంలో ఉంటుంది కాబట్టి అఫ్కోర్స్ ఇక్కడ నుంచి ఈ వాల్యూ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 2x అనేది ఎక్కడ లేదు, ఇది 2x కాదు, ఇది 2x కాదు, ఇది మైనస్ 2x. సో ఆన్సర్ అనేది ఇది అవుతుంది. కానీ పర్టికులర్గా కూడా 100% ఆన్సర్ కూడా ఇక్కడ చేయడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది ఏబి దోస్ ఏ అండ్ బి ఆర్ పాయింట్స్. 2 పాయింట్స్ ఇచ్చాడు, వాటి మధ్య దూరం కనుక్కోమంటున్నాడు. సో లెంత్ అంటే వాటి మధ్య దూరం, దాన్ని మనం రేఖ లైన్ అని కూడా అంటాం. సో ఈ రేఖ మధ్య దూరానికి ఫార్ములా ఏబి ఈక్వల్ టు ఏబి బార్ అంటాం మనం x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఫార్ములా. సో కంపేరింగ్ విత్ ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2 అలా రాసినప్పుడు మనకి x2 3 minus 4, 1 minus 4, 1 minus of minus 4 plus 4 whole square plus minus 3 minus of minus 6, minus 3 plus 6 whole square which is equal to 5 square plus 3 square అని చెప్పి రాయొచ్చు. సో 25 plus 9 which is equal to root 34 రావడం జరిగింది. ఆప్షన్ నెంబర్ 3లో ఉంది ఆన్సర్. సో